ఈవేళ మా ఇంట్లోను పుల్ల మజ్జిగుంది. అందుకని ఆనపకాయ వేసి చల్ల పులుసు పెట్టేస్తున్నానండి. ఈ చల్ల పులుసు నిజంగాను ఆవు పెట్టి చేసుకుంటారు, తోటకూర పులుసు పెట్టుకుంటారు, ఆనపకాయ పులుసు పెట్టుకుంటారు, మజ్జిగ పులుసు, మజ్జిగ చారు, ఉల్లిపాయ ఇవి వేసి అన్నీ పెట్టుకుంటారు. ఈవేళ నేనైతేను ఆనపకాయతోటి పెడుతున్న చల్ల పులుసు అనమాట. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. నెక్స్టు కొంచెం మనం ఏదుంటే అవి వేసేసుకోవచ్చండి. శనగపిండి కొంచెం లైట్‌గా వేసి మజ్జిగలో కలిపేసి లాస్ట్ ఫినిషింగ్ టచ్ అనమాట. బెండకాయ వేసుకోవచ్చు, ఉల్లిపాయ వేసుకోవచ్చు. ఆనపకాయలో కలిపేసుకొని వంకాయ కూడా వేసుకోవచ్చనమాట. నేనైతే సింపుల్‌గా కానిచ్చేసాను. ఈవేళ ఆనపకాయ మజ్జిగ పులుసు ప్లస్ బెండకాయ వేపుడు. ఇది కూడా సులువేనండి. ఉల్లిపాయ ఇది కూడా వేయలేదు నేను. క్యారేజీ నాకు ఒక్కొక్కసారి క్యారేజీలో అవసరం ఉన్నప్పుడు, క్యారేజీ పని ఉన్నప్పుడు ఈ విధంగా కానిచ్చేస్తాను. అయినా మా ఇంట్లో కొంచెం ఉల్లిపాయ ఎలౌ చేయనివ్వను ఎక్కువ వేటికి కూడాను. వారంలో 3, 4 రోజులు ఉల్లిపాయ కూడా తినము. పూజలకి కొంచెం నేనే దూరం పెడుతూ ఉంటానన్నమాట. ఇదండి మా ఇంట్లోనూ వంట సింపుల్‌గా కానిచ్చేసాను. నెక్స్టు ఇందులోనూ వేసుకునే కారం ఒకటుంది చూసారండి. ఈ చల్ల పులుసులో అయినా సరే, మామిడికాయ పప్పు, దోసకాయ పప్పు, టమాటా పప్పు ఎందులో అయినా సరే కొంచెం ఆవాలు, మెంతులు, మిరపకాయలు, ఆవాలు కొంచెం ఎక్కువ వేస్తాను నేను. జీలకర్ర ఇవి వేయించేసుకొని 4 కూడా ఆయిల్ చాలా తక్కువ వేసి వేయించుకొని ఒక సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఎప్పుడైనా సరే ఇలా పులుసులు పెట్టుకున్నప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేస్తే మనం పచ్చి కారం వేసుకునే కన్నా ఇలా వేయించిన కారం వేసుకుంటే పులుసంతా కూడా అదో రకమైన టేస్ట్ వస్తుందండి. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఫినిష్ నచ్చి కొత్తిమీర అయితే కొత్తిమీర వేసుకోవచ్చు. ఇంగువ అయితే ఇంగువ వేసుకోవచ్చు. నేను ఇప్పుడు కొత్తిమీర ఉంది కాబట్టి ఇంగువ వేయలేదనమాట. మా ఇంట్లో వంట అయితే ఈ విధంగా సింపుల్‌గా కానిచ్చేసాను. ఏం సింపుల్ అండి. ఇది చేయడానికి కూడా ఒక అరగంట